నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. నేతలను కాపాడాలంటే మగ్గాలపై నేసిన నేత వస్త్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా నాయకులు ఎం సీతారాం ప్రసాద్ అన్నారు. ఈ రోజు చేనేత కార్మిక సంఘం 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద చేనేత కార్మిక జెండాను చేతి వృత్తిదారుల నాయకులు శ్రీ కెఎన్వి బ్రహ్మం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ 89 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గ్రామంలో ఆవిర్భవించిన చేనేత కార్మిక సంఘం నాటి నుండి నేటి వరకు ఎన్నో ఉద్యమాలను నడిపిందని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని త్యాగాలు చేసిందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఎంతో కృషి చేసింది అన్నారు. స్వాతంత్ర్యం రాకముందే మహాత్మా గాంధీ స్వదేశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారని, ఆ రోజు ఖాదీ వస్త్రాలు ధరించి అందరూ ఆచరించారని అన్నారు. సామాజిక కార్యకర్త చాంద్ పాషా మాట్లాడుతూ మెట్ల వీరయ్య, ఉత్సవనారాయణ, కడుపు రాములు వంటి మహోన్నతులు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి తీర్చిదిద్దారని, ఇటువంటి సంఘాన్ని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు మల్లుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అత్యధికంగా రొయ్యల సాగు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాను అమెరికా ఆంక్షల నుండి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనువైన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పశ్చిమ గోదావరి జిల్లాలోని కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్తో సమీక్ష చేశారు. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్ర 2047 ఈ కార్యక్రమాలను నిర్వహించే కార్యాచరణ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఇప్పుడున్న సమస్యలను అధిగమించి విజయవంతంగా వికసిత పశ్చిమ గోదావరి జిల్లాగా రూపుదిద్దే స్ఫూర్తితో ఈ రోజు విజయవంతంగా సమీక్ష చేశామన్నారు. భారతదేశ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 26% విధిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశం మీదే కాకుండా మన రాష్ట్రంలోని మన జిల్లాలో ఆక్వా రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అన్నారు. ఈ సమస్యలపై ఈ నెల 15వ తేదీన భీమవరం పట్టణంలోని ఆక్వా రైతాంగంతో సమావేశం మరియు ఆందోళన కార్యక్రమం ఉంటుందని మీడియా ద్వారా ఆయన తెలిపారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆక్వా ఎగుమతిదారులు విపరీతంగా రేట్లు తగ్గించడంతో ఆక్వా రైతులు తమ సరుకును అయిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఆక్వా ఉత్పత్తి కారకాలు ధరలు పెరిగి ఆక్వా రైతులు ఆందోళన చెందుతుంటే, మరో పక్క ధర పతనం అవడంతో రైతాంగం ఆందోళనకు గురవుతున్నారు అన్నారు. ప్రకటన చేయగానే ధరలు ఈ విధంగా పతనమైపోతే, సుంకం అమలైతే దీని పట్ల రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది అన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలి అన్నారు. ఈ సమస్యపై ఈ నెల 15న జరిగే సమావేశంలో ఆక్వా రైతాంగం అంతా హాజరు కావాలని గోపాలన్ విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంది. మన దేశం మీద 27% సుంకాలు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడని. సరే, అనేక వస్తువుల మీద, అనేక రంగాల మీద కూడా దీని ప్రభావం, దుష్ప్రభావం ఉంది. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి రొయ్యల మీద కూడా దీని ప్రభావం ఉంది. ట్రంప్ ఎప్పుడైతే అమెరికాలో ప్రకటన చేశాడో వెంటనే మన ఆంధ్రప్రదేశ్లో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ కేజీకి 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు కూడా రేట్లు తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఆక్వా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ ఏప్రిల్ 15వ తారీఖున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలో ఒక సమావేశం, అలాగే ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రైతాంగం అంతా కూడా ఏవైతే ఇప్పటికే ఆక్వా రైతాంగం ధరలు ఉండట్లేదు, మేతల రేట్లు పెరిగిపోయినాయి, విద్యుత్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే మూలిగే నక్క మీద తాడికాయ పడ్డట్టుగా ట్రంప్ యొక్క నిర్ణయం ఆక్వా రైతుల మీద పిడుగుపాటుగా పడింది. అందువల్ల
ఏదైతే ఆక్వా రైతులు కూడా సమస్యలు ఉన్నాయో వీటి పరిష్కారం కావాలి అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కలిగించి చైతన్యపరచాలని, ఇదే సందర్భంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. భీమవరం పట్టణం మున్సిపల్ వర్కర్స్ సిపిఐ శాఖ మహాసభ గురువారం కార్యాలయం నందు జరిగింది. శాఖ మహాసభకు యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కోనాల మాట్లాడుతూ కుల, మత, ధనిక, పేద, అసమానతలు లేని, దారిద్ర్యం లేని సమసమాజం కోసం, భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సిపిఐ 1925 నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తుందని అన్నారు. 100 ఏళ్ల పండుగ సందర్భంగా పార్టీ చేసిన త్యాగాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, స్థానిక ప్రజలతో మమేకం కావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోనాల సూచించారు. దేశవ్యాప్తంగా కూడా శతాబ్దోత్సవాలు జరుపుకుంటాం. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నినాదం ఏమనంటే తినడానికి తిండి, ఉండడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అందరికీ ఉండాలి. అలాగే కుల మతాలు లేనటువంటి, ధనిక పేద తేడా లేనటువంటి ఒక సమసమాజం నిర్మాణం జరగాలి. ఆకలి లేనటువంటి, పేదరికం లేనటువంటి, దారిద్ర్యం లేనటువంటి ఒక సమసమాజం నిర్మాణం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించింది. అంటే 1925 అంటే ఈ దేశానికి స్వతంత్రం లేనటువంటి రోజు, దేశ స్వాతంత్రోద్యమ పోరాటం ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజు. అంటే 1947లో మన స్వాతంత్రం వచ్చింది. అంటే 1925లోనే మన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆనాడు దేశ స్వాతంత్రోద్యమంలో పోరాటం ఏదో ఏంటంటే సన్నగా చాలా బెదిరింపులకి భయపడుతూ బ్రిటిష్ వాళ్ళు బతిమలాడుకుంటూ మాకు ఆ హక్కులు కావాలి, ఈ హక్కులు కావాలి అని చిన్న ఆ డిమాండ్స్ తోటి స్వాతంత్రోద్యమ పోరాటం జరుగుతుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రోద్యమ పోరాటంలో వచ్చిన తర్వాతనే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశాన్ని నుంచి బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా ఈ దేశాన్ని నుంచి వదిలి వెళ్ళిపోవాలి, ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని నినదించి దేశవ్యాప్తంగా కూడా పెద్ద పోరాటాలు జరిపినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. పట్టణంలోని డ్రైన్లన్నింటినీ ప్రక్షాళన చేయాలని, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని శివారు ప్రాంతాలకు కూడా త్రాగునీరు కుళాయిల ద్వారా అందించే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లిపోయిన రంగారావు డిమాండ్ చేశారు. పట్టణంలోని డ్రైనేజీలు, త్రాగునీటి వ్యవస్థలను ప్రక్షాళించాలని డిమాండ్ చేస్తూ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్లిపోయిన మాట్లాడుతూ పట్టణంలోని డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి 5-6 ఏళ్లు దాటిందని, గతంలో ప్రతి వేసవిలో మేజర్, మీడియం, పిల్ల డ్రైన్లతో సహా సిల్ట్ తీసేవారని, కానీ ఇప్పుడు సోమగుండం డ్రైన్, ఓల్డ్ ఎనమదుర్రు డ్రైన్తో సహా పలు మేజర్, మీడియం డ్రైనేజీలు నిలువెత్తు సిల్టు, చెత్తా చెదారంతో నిండుకుపోయాయని, పిల్ల డ్రైన్లు పూడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాకోబు, ముత్యాలు, రాంబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తున్నట్లు ట్రాన్స్కో సిబ్బంది తెలిపారు. లైన్లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించేందుకు తణుకు రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, బొంతువారిపాలెం మార్కెట్, ఎంపీడీఓ కార్యాలయం, పెద్దపేట, పాలి గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్తిలి పాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా గల కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవాల సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవ కమిటీ భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలిలో గల వినాయకుని ఆలయం వద్ద కొండలరాయుడు ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తుల ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలిలోని వరదాడపాలెంలో ఎడ్ల శ్రీను అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
ఇరగవరం మండలం పేకేరుకు చెందిన శ్రీను తాపీ పని చేసుకుంటూ ఉరదాడపాలెంలోని అత్తారింట్లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి మద్యం తాగిన శ్రీను తెల్లవారేసరికి శవమై ఉండడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసే విధంగా స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గురువారం శ్రీకారం చుట్టారు. తణుకు పట్టణంతో పాటు తణుకు, ఇరగవరం మండలాల్లో సుమారు 23,18,00,000 విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. తణుకు మున్సిపల్ సాధారణ నిధులతో పాటు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, R&B నిధులతో రోడ్ల నిర్మాణం, సబ్స్టేషన్ వర్గోన్నతి, CSR నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మాణం, గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం చేపట్టాం అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఫోటో కోసం ఓకే ఓకే సార్ అక్కడ చూడండి ఒకసారి కొంచెం సైడ్ కాదని పంపారు వెనకాల జనాలు సరళ చూడు మమ్మల్ని ఎవరికైనా చెప్తాను. కనబడతారమ్మా, ఫేసులు కనపడరు. ఫోటో కొట్టు. చాలా అవసరం. ఎప్పుడో అధికారంలోకి వస్తామని పగటి కళ్ళు కంటున్న వైసీపీ నాయకులు కక్ష సాధింపు కొనసాగిస్తామని చెబుతూ నరికేస్తాం, బయటకు ఇచ్చి తంపుతామంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడిన తీరును కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ దుయ్యబట్టారు. రాజకీయాల్లో పదజాలం, మనం ఉపయోగించే భాష చాలా ముఖ్యమని, అడ్డమైన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజకీయంలో చెల్లబోవు అన్నారు. గురువారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి కలిసి శ్రీనివాసం మాట్లాడారు. తమకు సంస్కారం ఉందని, అందుకు అనుగుణంగానే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతాం తప్ప కొడాలి నాని, పేర్ని నాని, సిదిరి అప్పలరాజు, అనిల్ కుమార్ యాదవ్ మాదిరిగా మాట్లాడబోమని స్పష్టం చేశారు. ఈరోజు తణుకులో శాసనసభ్యులు, మిత్రులు
శ్రీ అరిమెల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా పనులు ప్రారంభిస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. కొత్తగా పనులు ప్రారంభించడంతో పాటు గత ప్రభుత్వంలో ఏదైతే శంకుస్థాపన చేసి వదిలేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నిధులు మంజూరు చేయించి ఇవాళ పనులు పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ పెద్ద ఎత్తున కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు అందుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో రాజధాని త్వరితగతిన అభివృద్ధి చేయాలి, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురావాలి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో వేళ పనిచేస్తారు. అమరావతిలో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టుకుంది. ఈ నెలలో నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమం అమరావతిలో చేయాలనేటువంటి సంకల్పం ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. ఈ సందర్భంగా మిత్రులు శాసనసభ్యులు తణుకులో ఆయనకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో మంత్రులతో అన్ని నియోజకవర్గాల కన్నా కూడా ఎక్కువగా నిధులు తీసుకొచ్చి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణ. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన అటువంటి వ్యక్తిని ఊరుకోమని అన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో శ్మశాన వాటికల అభివృద్ధితో పాటు రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తణుకు నియోజకవర్గంలో 23 కోట్ల రూపాయలు పైచీలకు అభివృద్ధి మరియు నూతన పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు గౌరవ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవరం గారు, గౌరవ విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ R&B శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఏపీఐఏసీ చైర్మన్ రామరాజు గారు, వీరందరి సమక్షంలోనూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నారు. అలాగే ఈరోజు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మున్సిపాలిటీలో మున్సిపల్ సాధారణ జనరల్ నిధుల నుంచి నిర్మించినటువంటి సీసీ రోడ్లు, అదేవిధంగా కొన్ని R&B రోడ్స్, అలాగే వేల్పూరు సబ్స్టేషన్లో 5 MVA నుంచి 8 MVAకి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్లో అప్గ్రేడేషను 1.3 లక్షలు, అలాగే మన మంత్రివర్యులు, మన పార్లమెంట్ సభ్యులు వారి నిధులతో CSR ఫండ్స్తో తణుకు ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ని సింథటిక్ ట్రాక్గా మార్చే విధంగా గత ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ వాకర్స్ అందరికీ కూడా దానిలో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే పలు కార్యక్రమాలు, లైబ్రరీ ఓపెనింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీపీ
టీడీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కోరుతూ అన్ని డిపోలలో 10, 11 తేదీలలో 2 రోజులు డిపో ముందు గేట్ మీటింగ్ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం తణుకు డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించినట్లు నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ములగాల వెంకటరత్నం తెలిపారు. డిపో సెక్రటరీ బిఎన్వి సుబ్బారావు, గ్యారేజ్ సెక్రటరీ కె దుర్గారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేశారు. ఉద్యోగుల ఉద్యోగ భద్రత సర్క్యులర్ 1/2019 సర్క్యులర్ను అమలు చేయాలని, అక్రమ సస్పెన్షన్లను, అక్రమ రిమూవల్స్ ను ఆపాలని, గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలని, గ్యారేజీలోని ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా లేదా సంస్థల ద్వారానే కొనాలని కోరారు. తాడేపల్లిగూడెం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల సంఘ భవనం వద్ద వేసవి మజ్జిగ చలివేంద్రంను ఉప ఖజానా అధికారి పి జయదత్తేశ్వరరావు ప్రారంభించారు. వంగపండు రామ్మోహన్ రావు మనవడు బాలశ్రీ కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ వితరణ చేశారు. తాడేపల్లిగూడెం యూనిట్ కార్యదర్శి వైవిఎస్ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.